మరి అనేక పదవుల్లో ఈ రోజు బీసీలకు గౌరవించారు ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు సోదరులు అడిగినట్లు బీసీలకు స్వయం ఉపాధి పథకం కోసం 1977 కోట్ల నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఆదరణ పథకానికి కూడా 1000 కోట్లు ప్రకటించారు. మరి ఆర్టిజన్స్కి ఇదే కుల వృత్తులు చేసుకునే వారికి కూడా మేము సంక్షేమ పథకాలు కులాల వారీగా కూడా కేటాయించామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ 56 కార్పొరేషన్లలో మరి కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. కొన్ని కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి గారు కూడా దశాదిశ నిర్దేశించారు. జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకు నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రతిపాదించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా బీసీలకు పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి సభ్యులు సింధూరారెడ్డి గారు అడిగారు అధ్యక్ష, మరి బీసీ బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలు ఏర్పాటు చేశారు. ఆ గురుకులాలు 108 ఉన్నాయి అధ్యక్ష. ఆ 108లో 106 కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెచ్చారు. 2 గురుకులాలు వాళ్ళు తెచ్చారు. లాస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్ను మరియు వాళ్ళ ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆ పులివెందుల స్కూల్ కూడా అలాగే నిలిచిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి చేసుకోలేకపోయారు. మరి మన ప్రభుత్వంలో 14-19లో కొన్ని గురుకుల పాఠశాలకు 25 గురుకుల పాఠశాలకు బడ్జెట్ కూడా కేటాయించి 5 బిల్డింగులు 6 బిల్డింగులు 60-80% కూడా పూర్తి అయిపోయినాయి అధ్యక్ష. కానీ రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకొని పేర్లు ఫోటోలు పెట్టుకోవడం తెలుసు. మరి ఆ బిల్డింగులు కూడా పూర్తి చేసి బీసీ బిడ్డల కోసం అంకితం చేయొచ్చు కదా అధ్యక్ష. అది కూడా చేయలేక గాలికి వచ్చిన వాళ్ళు గాలికి వదిలేసి ఈరోజు నిజంగా చూస్తుంటే బీసీ హాస్టల్ బిడ్డల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి అధ్యక్ష. మరి సింధూరారెడ్డి గారు కోరినట్లు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల పరిస్థితులు బాగలేదు. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే పెండింగ్ ఉందో ఆ స్కూల్స్కి బడ్జెట్ కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్కు రెనోవేషన్స్కి కూడా మేము బడ్జెట్ కూడా కేటాయించాం. అదేవిధంగా మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో స్వయాన మీరే మరమ్మతులు కూడా చేయించుకున్నారు. అదేవిధంగా మా బాలయ్య బాబు గారు కావచ్చు, మరి ఇక్కడ ప్రసాద్ గారు, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని చిన్న రెనోవేషన్స్ కూడా చేయించుకున్నారు అధ్యక్ష. మరి కొంతమంది కలెక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యి బీసీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్స్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎంపీ నిధులు కూడా అడిగాము అధ్యక్ష. ఎంపీలు కూడా కొంతమంది నిధులు బీసీ హాస్టల్స్ రెనోవేషన్స్ కూడా నిధులు కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించింది ఒక్కటే, బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, బీసీ బిడ్డలకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కార్పొరేట్ స్కూల్ ధీటుగా అందజేస్తామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. అదేవిధంగా మరి మాన్యశ్రీ యుగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రి గారు పిల్లలు భోజనంలో అన్నంలో ఇబ్బంది పడుతున్నారు. మరి పిల్లలందరికీ సూపర్ రైస్, మంచి రైసు మధ్యాహ్నం వచ్చే సంవత్సరానికి మంచి చిన్న బియ్యంతో పిల్లలకు భోజనం వసతి కూడా ఏర్పాటు చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. చాలా సంతోషం అధ్యక్ష. బీసీలు మళ్ళీ పూర్వ వైభవం మన ఎన్డీఏ ప్రభుత్వంలో వస్తుంది. ఏ నమ్మకంతో అయితే బీసీలు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. నమస్తే. నేను బీసీ హాస్టల్స్తో పాటు ఎస్సీ హాస్టల్స్ నా నియోజకవర్గం ఇంకో 2 పక్క నియోజకవర్గాలు కూడా చేశాను. మీరు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ కూడా రెనోవేషన్స్ జరుగుతున్నాయి అధ్యక్ష. ఇచ్చాము. ఈరోజు కూడా బిల్డింగ్ నిర్మాణం కాలే, చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. అసలు ఎందుకు పెట్టామనే పరిస్థితి వస్తుంది. దయచేసి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన శాటిలైట్ సిటీ గురుకుల పాఠశాలను వెంటనే నిర్మాణం చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. అడిగినట్లు రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నిర్లక్ష్యంతో కనీసం మినిమమ్ రిపేర్లు కూడా చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి దృష్టి, ముఖ్యమంత్రి గారు కూడా చేద్దామని చెప్పారు అధ్యక్ష. అంతేకాకుండా మరి సింధూరారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. సింధూరారెడ్డి గారు మెగా డిఎస్సి ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మన తొలి సంతకం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం చేశారు. మరి బీసీ వెల్ఫేర్ తరఫున కూడా అధ్యక్ష మరి 24 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు
ప్రారంభించాం. 7,200 మందికి మేము డిఎస్సి కోచింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా మహిళా పక్షపాత అయిన మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ డిఎస్సి కోచింగ్ తీసుకోలేరు, బయటకు వచ్చి మీరు ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టమంటే ఆన్లైన్ డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి రోజున మార్చి 8న మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లతో మహిళలకు వాళ్ళ కారు మీద వారు నిలబడాలి, మహిళా సాధికారత కావాలని చెప్పి 1,02,000 మందికి కుట్టు మిషన్ల ట్రైనింగ్ 90 రోజులు ట్రైనింగ్ ఇస్తూ వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా రేపటి రోజు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 646 సవిత గారు. ధన్యవాదాలు లక్ష్యం. 1వ ప్రశ్నకు అవునండి. 2వ ప్రశ్నకి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి కింది పథకాలు అమలు చేయబడుచున్నవి. 1వది సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలు, చేనేత కార్మికుల ముద్రా పథకం. ధన్యవాదాలు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పాటూరు జరీ చీరలు తయారు చేసే కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవ్వడం భగవంతుడి సంకల్పం అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇదివరకు చేనేత కార్మికులు ఇళ్లలో మనం అడుగు పెడితే సంగీత స్వరాలు